2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి పరువు హత్య. ఫస్ట్ అంటే అంతకుముందు గూడా చాలా జరిగినప్పటికీ, ఆ తర్వాత చాలా జరిగినప్పటికీ, ఇది మాత్రం చాలా సెన్సేషన్. పైగా 'ఆర్‌జీవి' గారు సినిమా గూడా తీశారు దీనిపైన. 'అమృత ప్రణయ్' తర్వాత 'అమృత' అయ్యింది ప్రణయ్ లేకపోవడం వల్ల. ఇప్పుడు అదే అమృతకి ప్రణయ్ ప్లేస్‌లో ఇంకొకరితో పెళ్లి చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. అసలు ఈ కంప్లీట్ కథని క్రోనలాజికల్‌గా ఒక నీట్ స్టెప్ బై స్టెప్ అడిగి తెలుసుకుందాం. ఎందుకు అంటే ఈ కేస్‌ని ఫస్ట్ డీల్ చేసి, ఫస్ట్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసిందే అథెంటిక్‌గా శ్రవణ్ కుమార్ గారు. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అమృత ప్రణయ్ వీళ్ళ కథని బాగా దగ్గర నుంచి అన్వేషించి కంప్లీట్‌గా ఒక స్టెప్ బై స్టెప్ ఆర్డర్‌లో చేసింది మీరే. సో ఒకసారి చెప్పండి ఫస్ట్ నుంచి ఏం జరిగిందనేది. ఈ రాష్ట్రంలో ఒక రకంగా సంచలనం సృష్టించింది. బాగా మీడియాలో వైరల్ అయ్యింది. ఒక ప్రేమ ఇన్సిడెంట్ అంటే అమృత ప్రణయ్‌ల సంఘటన. వాస్తవానికి దీనికి ముందు చాలా సంఘటనలు జరిగినాయి. దీని తర్వాత కూడా చాలా సంఘటనలు జరిగినాయి. అంటే ప్రేమించుకోవడం, ఈ ప్రేమికుల మీద కుటుంబీకులు దాడి చేయడం, చంపడం, హత్య చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఒక్కొక్కసారి అబ్బాయి తరఫు వాళ్ళు, ఒకసారి అమ్మాయి తరఫు వాళ్ళు, ఇద్దరు కూడా పేరెంట్స్ చంపడాలు, దాడి చేయడం ఇవన్నీ కూడా మనం చూసాము. ఈ విషయంలో మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి అమృత అనే అమ్మాయి, వాళ్ళ ఫాదర్ వచ్చేసి మారుతీరావు గారు. అతను వృత్తిరీత్యా వ్యాపారస్తుడు. సో తాను ఉన్నటువంటి ఆ కాలనీలకి దగ్గరలో తన క్లాస్మేట్ ఏం కాదు, స్కూల్ దగ్గరలో సీనియర్ జూనియర్ కుర్రావాడు ప్రణయ్ అనే అబ్బాయి. పైగా ఇంటి దగ్గరలో ఉంటాడు. మరి ఏ విధంగా ప్రేమ ఎందుకు పుడుతుంది, ఎలా పుడుతుందని ఎవరు చెప్పలేం కదా. సో అంటే బిఫోర్ స్కూల్ లెవెల్ 10th ముందే అంటే 8th 7th స్టాండర్డ్లోనే వాళ్ళకి స్నేహం ఏర్పడింది అనేది ఒక వాదన. సరే అవును కాదని ఎవరు చెప్పలేదు కాబట్టి కథనం అక్కడ ఇక్కడ వినడం కథనం ప్రకారం ఆ అమ్మాయి 8th నుంచి 9th నుంచి అట్లా ప్రేమలో ఉందని, అది కాస్త ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చేలోపుకు వాళ్ళ పేరెంట్స్కి తెలవడం, అప్పటి నుంచి ప్రివెంట్ చేయడం చూస్తున్నాను. అంటే దానికి ముందు మారుతీరావు గారికి ఈమె ఏకైక కూతురు, పైగా మగ సంతానంలో ఒకటే అమ్మాయి. ఈ అమ్మాయి అంతకుముందు పుట్టకముందుకు వాళ్ళకి ఆస్తి ఉంది. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ ఆస్తి రూపంలో బాగా కలిసి వచ్చింది. లేక అమ్మాయి కావడం, ఒకటే అమ్మాయి కావడం, ఆర్థికంగా బలంగా ఉండడం, ఇంకా ఆమె గారాబాగా పెంచారు. ఏబడిగినా కూడా ఒకటి అడిగితే 4 ఇవ్వేసేట్టు, ఒక 1000 రూపాయల డ్రెస్ అడిగితే 5000 డ్రెస్ ఇచ్చేట్లా. ఆ విధంగా అందరూ ప్రేమను వ్యక్తీకరించుకుంటారు. చాలా ప్రేమగా పెంచారు. అమ్మాయి కూడా తల్లిదండ్రులు అంటే అంత ప్రేమే. కానీ తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రేమ వయసులో ఉన్నప్పుడు ఆ బాడీకి కావాల్సినటువంటి ఆ ఈక్వేషన్ ఏదైతేనేమి, ఆ తరహా ఆలోచనలు ఆపోజిట్ సెక్స్ మీద కలగడం సహజము. అది ప్రేమ రూపంలో కలగడం, అది ప్రేమగా మారి పెళ్లి రూపంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అదే పరిణామక్రమం ఈ అమ్మాయి దాంట్లో కూడా జరిగింది. ఇది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆమె ఎప్పుడైతే పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నారో అనగానే జనరల్గా ఇక్కడ క్యాస్ట్ ఫస్ట్ ఏం చూడరు ఎవరు కూడా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఈ అమ్మాయి ఉన్నత కులానికి చెందిన అమ్మాయి, అబ్బాయి కొంచెం వీళ్ళకంటే తక్కువ, మరీ అంత తక్కువ కాదు. సో జనరల్గా ఏ తల్లిదండ్రులైనా, సగటు తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ సమాజంలో ఈ కట్టుబాట్ల వ్యవస్థలో కులము, కులాచారము, ఈ సంఘం కట్టుబాట్లు పెరిగేటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబ ప్రతి ఒక్కరు ఆలోచించేది కూడా అదే. ఫస్ట్ కులం గురించి కన్నా వ్యవస్థలో మా అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందంటే తక్కువ భావనకి గురవుతాము అనేది ఒక ఆలోచన ఉంటుంది. దాంతోపాటు మన అమ్మాయి ఎవరినో ఆమెకు తెలిసిన, ఆమెకు నాలెడ్జ్ ఉండి లేక హాఫ్ నాలెడ్జ్తో తొందరపడి ఎవరినో అమాయకున్నో లేదా పనికిరాని వాడిని చేసుకుంటుందేమో అని ఏ తల్లిదండ్రుల ఆరాటపడటం సహజమే. ఇక తర్వాత మూడవది మెయిన్ ఫ్యాక్టర్, అది కులము, దాంట్లోనే ఆస్తిపాస్తులు కూడా కలిసి ఉంటుంది. సో ఈ దీంట్లో ఏ రీత్యా మన మారుతీరావు గారు ఏమైనా అపోజ్ చేశారు అనేది మనకు క్లియర్గా చెప్పకుండా వాళ్ళు మాత్రం ఫస్ట్ చెప్తారు, ఏ తల్లిదండ్రులకు కూడా ప్రేమ వివాహం ఒప్పుకోరు, 100% ఒప్పుకోరు. ఈవెన్స్ లవ్ మ్యారేజ్ చేసుకున్న పేరెంట్స్ కూడా అలా పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారంటే ఒప్పుకునే సందర్భాలు చాలా తక్కువ. ఇది సర్వే రిపోర్ట్ చెప్తుంది. ఎందుకంటే అవగాహన లేకుండా తొందరపడి చేసుకున్నప్పుడు మేము ఎంత బాధపడ్డామో మళ్ళీ మా పిల్లలు ఆ బాధపడతారో అన్న ఒక ఆలోచన ఉంటుంది. సో ఎక్కడో కొందరు కోఆపరేట్ చేస్తారు. సో ఈ విధంగా ఎప్పుడైతే మన యువకులుగా ఉన్నప్పుడు రక్తం ఏంటంటే తిరగబడే స్వభావం ఉంటుంది. ప్లస్ ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తులు
లేదా ఒక రకంగా ఈగో ఫీలింగ్ అనలేము, కానీ ఇండివిజువల్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. ఈ అమ్మాయిలో ఆ తత్వం కనిపించింది. అది అంటే అనుకుంది సాధించాలి, ఎదిరించాలి, నేను ఏదైనా టాస్క్ తీసుకుంటే జయిస్తాను, ఇప్పుడు నువ్వు చదవలేవంటే చదువు చూపిస్తాం, ఇట్లాంటి వ్యవహారంలో చూపిస్తారు. కానీ ఇక్కడ ఈ తీసుకోవాల్సిన ఈ అమ్మాయి ప్రేమ విషయంలో టాస్క్గా తీసుకుంది. మీరు కాదన్నా అతన్నే చేసుకుంటా, మీరు ఆస్తి ఇవ్వకుండా అతన్నే చేసుకుంటా, మీరు లేకున్నా అక్కర్లేదు, నేను ఆయనే కావాలి. సో ఆ వ్యామోహం అని ప్రేమ విషయం, ప్రేమికులు ప్రేమను కాదన్న వ్యామోహం అంటారు, అది ఇష్టపడింది ప్రేమికులు అలాగే చేస్తారు అందరూ. సో ప్రేమించుకున్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకున్నాం అనుకుంటారు. ఇతరులంతా వ్యామోహంలో ఉన్నారు, లేదా వీడు చీట్ చేస్తున్నారు, లేదా ఈమెను బుట్టలేశారు, లేదా ఆమెను ఈయన బుట్టలేశారని అంటుంటారు. సో ఏదైతేనేమి ఇక ఎంత ఫోర్సబుల్ వాళ్ళు చెప్పినా ఒక ఫైన్ డే వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు. ఇంకా సహజంగా జనరల్గా ఏంటంటే అందరు ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు నగదు గోల్డ్ తీసుకుని వెళ్తారని అపవాదు కూడా ఉంటుంది. అమ్మాయి అలాగే వెళ్ళలేదట. ముందు కూడా చిరంజీవి గారి చిన్న కూతురు కూడా పాపం ఆవిడ ఇంట్లోకి వెళ్ళి కట్టుబట్టలతోనే వెళ్ళింది, అట్లా ఈవిడ కూడా అలాగే. సో మేబీ అవి జరిగిన కొన్నాళ్ళకే కదా జరిగింది, ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకుర్రేమో మేబీ. ఇక్కడ అంతా కూడా ఈ విజ్ఞాన్ గారు ఇది జరిగింది ఏమిటంటే, సాధారణంగా భూమి పెట్టక నుంచి అనుకోవాలని చెప్పొచ్చు, లేదంటే మనకు ఉన్న పరిజ్ఞానం ఎప్పటి నుంచో జరుగుతుంది. ప్రేమ పెళ్ళిళ్ళు, బయటికి రావడం, పెళ్లి చేసుకోవడం. ఈ అమృత అమ్మాయి ప్రణయ్ పెళ్లి చేసుకోవడం అనేది కొత్తగా లేదు, వింతగా లేదు, ఈ ప్రపంచంలో ఏది జరగంది కూడా కాదు. అది మనం చూసిన లవ్ స్టోరీలు తేజ గారి సినిమాల్లో 100 సినిమాలు ఇవే. అట్లాంటి సినిమాలు 100 వచ్చినాయి. ఇట్లాంటి సంగతి ప్రతిరోజు ప్రతి ఊర్లో మన చుట్టూ జరుగుతాయి. ఇది ఎందుకు వైరల్ అయింది, ఎందుకు క్రిటికల్ అయింది అనేది ఇక్కడ ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఏంటంటే, ఇది అమ్మాయి ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, అంతా బాగానే ఉంది. మధ్యలో ఏదో సంప్రదించారట, మరి వెళ్ళారని ఒక వాదన ఉంది. అంటే పెళ్లి చేసుకున్నాం, వెళ్తే రావద్దన్నారని, మాకు కనిపించొద్దన్నారని ఒక చెప్పడం. ఇక్కడ ఏమైంది, వీళ్ళు ఎప్పుడైతే ప్రేమించిన తర్వాత రక్షణ కోసం వెంటనే ఎవరు కూడా వెంటనే పెళ్లి చేసుకుని ఉన్నారు. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారని మీరు తెలిసిన వాళ్ళ దగ్గర, ఆ తర్వాత మళ్ళీ మిర్యాలగూడకు వెళ్ళిపోయారని. ఇక్కడ మొత్తం కూడా ఒక్కటే పోయి ఇక్కడ జరిగిన కారణం ఫ్యాక్టర్ ఏంటంటే, వీళ్ళు ఒక టీజర్ చేసుకున్నారండి. ఈ రోజుల్లో మనం చూస్తున్న వెడ్డింగ్ టీజర్స్ ఉంటాయి కదా, ప్రీవెడ్ షూట్స్. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే, ఏదో తొందరపడి ఎక్కడ తాచుగా పెళ్లి చేసుకున్నా దాన్ని వైభవంగా పెళ్ళైన రూపంలో మళ్ళీ చేసుకున్నారు. దానికి ప్రీ షూట్ చేశారు. ఆ ప్రీ షూట్స్ కాస్త సినిమా తరహా పాటల రూపంలో చేసుకున్నారు. ఇక్కడ ఏమైందంటే, స్వతహాగా ఈ అమ్మాయి అమృత అనే అమ్మాయి గ్లామరస్గా ఉంటుంది, అబ్బాయి ప్రణయం కూడా బాగుంటాడు, పేరు చాలా చూడముచ్చటగా ఉంది, చిలకా గోరింకల్లా ఉంది. మనకు ఒక ఫోటో కానీ వీడియోగ్రాఫర్కి కానీ, లేదా ఒక డైరెక్టర్ కానీ, ఇప్పుడు వీడియో ఈవెంటర్కి కానీ ఈ పేరు ఎప్పుడైతే ఇంత మంచి దొరుకుతుందో వాళ్ళకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బాగా క్రియేటివిటీ ఉపయోగించి ఒక సినిమా తరహా లవ్ పేరులా దాన్ని పాటగా తీశారు. అది కాస్త వాళ్ళు ఎవరైనా సరే అది చేయగానే టీజర్ అమ్మంటాం, వెడ్డింగ్ టీజర్ వాళ్ళ సోషల్ మీడియా అప్లోడ్ చేసుకున్నారు. అది బాగా ఉండడం, సినిమా తరహాలో ఉండడం, ఒక హీరో హీరోయిన్ ప్రణయగాథలా ఉండడం. సో ఇది వైరల్ అవ్వడంతో అది కాస్త వీళ్ళ నెగిటివ్ సర్కిల్లో తిరగడం మొదలుపెట్టింది. తిరగగానే అందరూ అంటే లోకల్ టౌన్లో అందరి దగ్గర తిరిగేసరికి ఇక్కడ టీజింగ్ స్టార్ట్ అయింది. మారుతిరావు, మీ అమ్మాయి ఎవరితో తిరిగిందట, పెళ్ళి అయిపోయిందట, పడ చూసావు ఎలా ఉందో, ఏమయ్యా, ఇట్లా ఆయన అడిగేసరికి ఆయన తలవంపుగా భావించాడు. పైగా వీళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు పెళ్ళి హైదరాబాద్ నుంచి మళ్ళీ అక్కడ షిఫ్ట్ అయ్యి, వాళ్ళ సొంత ఊరు అదే కాబట్టి అబ్బాయి కాబట్టి అక్కడికి షిఫ్ట్ అయ్యారు. కానీ అక్కట్లేదు, ఇక్కడ టీచ్ చేసి కవ్వింపుగా ఆయనకు తలవంపుగా భావించింది. ప్రతిక్షణ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అడగడం, ఏం బిడ్డకు బుద్ధి చెప్పకపోయావా, నన్ను అడిగితే నేను కౌన్సిలింగ్ ఇచ్చేవాడిని, సదాగా పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు అంటారు కదా. సో అది బాగా తలంపుగా భావించాడు, టాస్క్గా తీసుకున్నాడు. అయితే ఈ టాస్క్ తీసుకున్నప్పుడు ఏమనుకున్నాడు అంటే, అతను మారుతిరావు అనేవారు, ఈ అబ్బాయిని చంపేస్తే అమ్మాయి 4 రోజులు ఏడుస్తుంది, ఆ తర్వాత 2 రోజులు ఏడిచి మర్చిపోతే పెళ్లి చేసేయచ్చు, ఆ కేసు ఏదైనా ఉంటే నేను మేనేజ్ చేసుకోవచ్చు, లేదా ఒక 2-3 నెలలు జైలుకి పోయి తప్పేం లేదు అనేదో తరహా తప్పుడు ఆలోచన చేశాడన్నట్టుగా మనం అనుకుంటున్నారు. సార్ నిజమా కాదు, అసలు ఆయన హత్య చేశాడనేది నిరూపణ కాలేంత వరకు, నిరూపణ అయ్యే దశలా ఉంది, కానీ నిరూపణ అయితే కాలే. ఆయన చనిపోవడంతో ఆ కేసు తాలూకు ప్రోగ్రెస్ కూడా అంతకు లేదు. సో ఈయన ఏం చేశాడంటే, అంతకుముందు తన పరిచయస్తు ద్వారా ఎవరి ద్వారానో ఒక క్రిమినల్ని అప్రోచ్ అయ్యాడు. ఆ క్రిమినల్ కూడా ఏంటంటే, అంతకుముందు ఉగ్రవాద సంస్థల్లో ఏదో కేసులో లింక్ ఉన్నవాడయ్యాడు. వాడు కొంచెం కఠినంగా వాడయ్యేసరికి ఏం చేశాడు, సరే మొత్తం మీద ఎలా అప్రోచ్ చేయారు, సుపారీ ఇచ్చారా అయ్యలేదా అనేది ఇంకా కోర్టు సెక్షన్స్ ఇచ్చే ఉంటాడు, నిరూపణ అయినప్పుడు మనం ఆరోపించాలి. సరే ఆ వర్షన్ ప్రకారం అయితే జరిగింది.
ఆ అమ్మాయి ఈలోపు ప్రెగ్నెన్సీ రావడం, ఆ టెస్ట్లోకి వెళ్ళడం. ఎప్పుడైతే అమ్మాయి అప్రోచ్ ప్రెగ్నెన్సీకి వచ్చిందో తల్లి మాత్రం చాటుగా మాట్లాడుతూ వ్యవహరిస్తున్నట్టుగా ఆ ఇన్సిడెంట్ తర్వాత బయటకు వచ్చింది. సో ఆ తల్లి ద్వారానే ఈ ప్రెగ్నెన్సీ అనే విషయం తెలవడంతో ఇంకా ఆయన ఈ పాపగా ఇంకొక పిల్లగాడు ఎవరైనా పుట్టుంటే ఎట్లా, ఇవన్నీ కూడా ఆలోచించాడేమో. ఒక రోజుకి ఏదో స్కెచ్ చేశారు. మొత్తం మీద అయితే హాస్పిటల్కి వెళ్తుంటే అతన్ని కుర్రవాడిని చంపేశారు. ఈ క్రైమ్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఈ మీడియా సంస్థలో అమ్మాయి బాగా ఉండడం, ఒక ఉన్నత వర్గం, ఒక మామూలు దిగువ స్థాయి కుటుంబ వ్యక్తి, ఇదొక మంచి ఆర్టిఫిషియల్ ఒక ఫిక్షన్ స్టోరీలా అనిపించేసి సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా కొంచెం క్రియేట్ సరికే మీడియాలో పాటలు గీటలు పెట్టి బాగా వైరల్ చేసేసరికి ఈ సంస్థలు బయలుదేరాయి. సంఘ సంస్కర్తల పేరు మీద ఉన్న సంస్థలన్నీ కూడా ఆమెకు సపోర్ట్ అని కొందరం, ఈలోపు ఆయనకు సపోర్ట్ అని మారుతిరావుకు సపోర్ట్గా చేసి సంచలవి ఆ రోజు ఆ వార్తల్లో క్రియేట్ చేసిన ఆ వేడి వాతావరణంలో ఈ కేసుకి జటిలం అయిపోయింది. ఈ కేసుకి ఇంత పేరు వచ్చింది. లేకపోతే రోజు జరుగుతున్న ఆ తర్వాత చాలా జరిగినాయి. వాటికి లేనిది ఏంటంటే ఇక్కడ ఇది మార్కెటింగ్ వస్తువులు అయింది. సినిమా తీసే నిజంగా చెప్పాలంటే ఒక మార్కెటింగ్ వస్తువు అయింది. ఎట్లా గ్లామరస్గా ఉండడం, బాగుండడం, ఎమోషనల్ అంటే ఒక ఉన్నత స్థాయి వాళ్ళు ప్రేమిస్తే తప్ప మమ్మల్ని చంపేస్తారా అని వీళ్ళు ఈ రకంగా దాన్ని ఎమోషనలైజ్ చేసుకొని బాగా సంచలనం చేయడం. ఆ మీడియా 4 వారం 10 రోజులు బాగా సంచలనం అవడం, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దిక్కుల ఆందోళన జరగడం. ఆ తర్వాత వీళ్ళు ప్రణయ్కి విగ్రహం పెడతాంటే అక్కడ లోకల్ వాళ్ళు అపోజ్ చేయడం, రకరకాలు జరిగింది. మొత్తం మీద కేసు అయితే అయింది, జైలుకి వెళ్ళాడు. బెయిల్ తీసుకుని బయటకు వచ్చాక మరి ఏ విధంగా ఆలోచించాడేమో బలహీన క్షణంలో అతను ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఒక వరుసపడి మనందరికీ తెలిసింది. నేను ఆ కేసులో ఆ విషయంలో మారుతిరావు ఆత్మహత్య తర్వాత నేను పూర్తిగా అసలు వర్షన్ ఏంటి తెలుసుకుందాం, మారుతిరావు వర్షన్ ఏంటి ఆ రోజు జరిగింది. అప్పుడంటే జరిగినప్పుడు ఆ వేడివేడిగా ఉంది వాతావరణం, ఏ వర్షన్ ఏమొస్తుందో తెలియదు. జరిగిన పరిస్థితులు ఏంటి, ఎలా ఉంది, తప్పు ఎవరిది అంటే అతని మారుతిరావు బ్రదర్ది ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. దాంట్లో పాజిటివ్ వచ్చేసింది మొత్తం కూడా. ఈవెన్ సో ఈ ప్రణయ్ కుటుంబం నుంచి కూడా నిజంగా ఉంది, ట్రూ ట్రాన్స్ఫర్గా ఉంది అని ఆడియన్స్ కామెంట్స్ కూడా చూసి తెలుస్తుంది. ట్రాన్స్పరెంట్గా ఉంది. అంటే టైమింగ్లో ఒకరిదొకరు తప్పుగా అనిపిస్తున్నా, అంటే ఫాదర్గా ఆయన కరెక్టే, ప్రేమికురాలకు అయినా తప్పే, ఆయన చెప్పడం తప్పే కానీ చంపిన విధానం తప్పు కానీ మరి చెప్పితే వినాలి కదని ఈ కామెంట్స్ ఇట్లా వచ్చేసి. సో తర్వాత కూడా తండ్రి చనిపోవడంతో ఒక 1 month తర్వాత ఈమె తల్లిని పరామర్శిస్తాను కూడా వెళ్ళినట్టు. ఆమె ఏమైనా ఇప్పటికి కూడా ఆమె వాళ్ళ బాబాయి గారిని అపోజ్ చేస్తూ ఉంటుంది. ఆయనే చేశాడు ఈ స్కెచ్, చంపే కుట్ర కూడా ఆయనదే అని చెప్పి ఆయన మీద అపవాదు వేసిన తర్వాత కూడా ఆయన కాదని కూడా ఆమె కూడా క్లారిటీ వచ్చింది అందరికీ. సరే ఏం జరిగిందో జరగనేది జరిగిపోయింది. అదంతా ఒక జరిగిపోయిన సంఘటన. ఇప్పుడు తెర మీదకి ఆమె పెళ్ళి అని ఒక వార్త వైరల్ చేస్తున్నారు. కానీ దాంట్లో నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న అవగాహనే కాదు, అది రాంగ్. ఆ రోజే ఆమె దృఢంగా నిశ్చయం తీసుకుంది. అమ్మాయిని చూస్తే కూడా చిన్న అమ్మాయిలా ఉంటుంది, అంటే భారీ ఎత్తులో ఉన్నట్టుగా ఫిజికల్ ఒక క్యూట్గా చిన్న అమ్మాయిలా చూస్తే మన సిస్టరు, మన కూతురు చేస్తూ ఉంటుంది, మన కూతురు అమ్మాయి మన కూతురులా ఉంటుంది కదా. ఆమె ఉన్న ఆ రోజు అన్మెచ్యూరిటీగా బిహేవియర్గా అనిపించినప్పటికీ నాకు కొంచెం మెచ్యూరిటీ నిర్ణయాలు తీసుకుంది. మరి ఆ పెళ్లి ప్రేమ విషయంలో అన్మెచ్యూరిటీ, ఆ తర్వాత ఆమె ప్రతి ఒక్కరి మీద హర్షడాలు, అంటే గైడ్ లైన్ లేదు కదా, ఏది తప్పు ఏది అనకూడదు, ఎవరిని ఏమనాలో. ఆ మీడియా సంస్థలు అందరూ మైకులు పెట్టగానే చిన్నపట్ట ఆవేశంగా మాట్లాడడం, దాంతో ఆమె మీద కొందరు విమర్శలు కూడా చేశారు చాలామంది. సో అన్మెచ్యూరిటీగా అనిపించిన తర్వాత మెచ్యూరిటీగా అనిపిస్తుంది. ఆమె ఆ రోజే చెప్పింది, నేనంటూ పెళ్ళి మళ్ళీ చేసుకోను, ఆ ప్రణయ రూపంలో వచ్చినటువంటి కుమారుని చూస్తూ జీవితకాలం బ్రతికేస్తాను, నాకు మళ్ళీ పెళ్ళి ఆలోచన లేదు, అలా ఆలోచన రానియని కూడా అన్నది. సో మేబీ అలాగే కావచ్చు. అప్పుడు ముఖ్యంగా ఈ అమృతకు మోరల్ సపోర్ట్ ఇచ్చడం కానీ, ఆ తర్వాత గైడ్లైన్ ప్రకారం ఒక జీవనోపాధి ఏర్పడడం, ఆ జరిగిన సంఘటన తాలూకు మానసిక స్థితి నుంచి బయటికి రావడానికి మన ప్రగతిశీల సంస్థ ఉంటుంది కదా, సంజక్క గారు, ఆమె బాగా సపోర్ట్ ఇచ్చినట్టు మనకు కొంచెం అవగాహన. సో ఏదైతేనేమి ఇప్పుడు వస్తున్నటువంటి పెళ్లి తాలూకు వార్త పూర్తిగా అబద్ధము, పూర్తిగా ఫేకు, పూర్తిగా అవగాహన రాహిత్యంగా క్రియేట్ చేయబడినట్టు వార్త. ఏంటంటే ఆమె సోషల్ మీడియాలో ఈ ప్లాట్ఫామ్ను వాడుకొని ఆమె బోటికి డిజైనర్గా కొన్ని వస్తువులు అమ్ముకోవడం, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడం, అవేవో చేసుకుంటుంది. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అయినటువంటి ఈ షార్ట్స్, రీల్స్, ఇవి టిక్టాక్లు ఉన్నాయి కదా, దాంట్లో చేసుకుంటే సహజంగా కొంత సెలబ్రిటీస్కి ఏంటంటే వాళ్ళ యాక్టివిటీస్ని కూడా వీడియో షో రూపంలో చేసుకున్న దాన్ని వ్యూస్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అంటే వాళ్ళు ఏదైనా షాపింగ్ చేసినా, ఏదైనా కుకింగ్ చేసినా,
లేదా ఏదో వాళ్ళ ఇంటి చివరికి గృహప్రవేశం ఉన్నా ఏదన్నా వాళ్ళు ఒక టూర్ వెళ్ళినా కూడా మేము ఇలా ఈరోజు టూర్ వెళ్ళాము ఇక్కడ జరిగింది అని ప్రతిదీ వీడియో రూపంలో చేసుకోవడం ఈ మధ్య చూస్తున్నా. ఆ తరహాలోనే ఆమె ఒక స్నేహితురాలకు పెళ్ళికి వెళ్ళే విధానం, ఆమె తయారవుతున్న విధానాన్ని, ఎగ్జైటింగ్ అంటే పెళ్ళికి వెళ్తున్నాను, మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను అంతా ఒక షార్ట్ వీడియో తీశాను. అది పూర్తిగా చూడని వాళ్ళు, దానికి సరిగా చూడని వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఒక ఫేక్ వార్త కొన్ని వెబ్సైట్ వాళ్ళు రాస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.